నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. లోక్సభ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా విజయం సాధించి అధికారం దక్కించుకున్న మోదీ పరివారానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. 13 సీట్లకు గాను 2 చోట్ల మాత్రమే బీజేపీ గెలవగా 10 చోట్ల ఇండియా కూటమి విజయ దుందుభి మోగించింది. పైగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో 2 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోవడం విశేషం. అలాగే బెంగాల్లో 4 చోట్ల తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది. సార్వత్రిక సమరం తర్వాత అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన ఈ ఎన్నికల ఫలితాలతోనైనా బీజేపీ సొంత ఇంటిని చక్కదిద్దుకుంటుందా? మొన్నటి ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన కమలదళం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే 5 ఏళ్ల తర్వాత కమల్నాథులకు షాక్ తప్పదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇకపోతే మరోవైపు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా 2016లో మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8వ తేదీని జీవనోపాధి హత్యా దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని హత్య పదంతో ముడిపెట్టి బీజేపీ అంబేద్కర్ను అవమానిస్తోందని విమర్శిస్తోన్న కాంగ్రెస్ 13 నెలలుగా హింసతో రగులుతున్న మణిపూర్ రాజ్యాంగ హత్యకు నిదర్శనం కాదా అని ప్రశ్నిస్తోంది. ఈ అంశాలన్నిటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ షేక్ బాజీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ నుంచి నగేష్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సిపిఐ నుంచి మారుతి వరప్రసాద్ గారు జాయిన్ అవుతారు. ఓకే, లక్ష్మణ్ గారు, ఒకటి ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికలకు 13కి గాను 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించడం, 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ, 1 ఇండిపెండెంట్. కోర్స్ ఇవి దేశవ్యాప్తంగా అక్కడక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలు కదా అనుకోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఒక పోలరైజ్డ్ ప్లేస్ కాకుండా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ జరిగినటువంటి ఉప ఎన్నిక. కోర్స్ అయినా కూడా నంబర్ తక్కువే. ఇదేమో ఒక ట్రెండ్ని ఇస్తుందా, ఏమైనా ఒక పారామీటర్ ఇస్తుందా అని అనుకోవడానికి లేదు. కానీ చాలా రీసెంట్గా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా, ఎన్డీఏ కూటమి ఓవరాల్గా వారు ఏదైతే ఆశించారో 400 సీట్లు టోటల్గా ఇండియా కూటమికి, దాదాపు 100 పైన సీట్లకి షార్ట్గా ఆగిపోయారు 292 దగ్గర. ఇకపోతే గత 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించి 303 స్థానాలు సంపాదించుకున్న పరిస్థితి నుంచి ఈసారి 240 63 స్థానాలు కోల్పోవటం, ఆ ట్రెండ్ ప్రకారంగా ఇప్పుడున్నటువంటి ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్ కూడా అదే సూచిస్తోంది అనేది ఒకటైతే, రెండోది ఏదైతే ఉత్తరాఖండ్లో అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నటువంటి స్టేట్లో 2 కీలకమైన స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం. సో ఇది బీజేపీకి ఒక అలర్ట్గా భావించవచ్చా? మీ అనాలిసిస్ సార్. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి చెవి చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అలర్ట్ గానే చెప్పాల్సి వస్తుంది. బీజేపీని కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా. ఎందుకు ఓడిపోతున్నాము, అక్కడ రాష్ట్ర పరిస్థితులు వేరు, దేశ పరిస్థితులు వేరు. మరి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఉత్తరాఖండ్లో బీజేపీ పరిపాలన ఉంది. సహజంగా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల కంటే రాష్ట్ర ఎన్నికలు, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలిస్తే మనకి ఏదైనా పనులు చేసి పెడతాడు, ప్రతిపక్ష అభ్యర్థులకు ఓట్లేసి గెలిపిస్తే మనం ఇబ్బంది పడతాము అని చెప్పి, అందువలన ఉప ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులే ఇప్పుడు బెంగాల్లో 4 సీట్లు గెలిచారు. అక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉంది. మరి ఎందుకు ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా అక్కడ 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది అనేది ప్రశ్నార్థం. ఖచ్చితంగా బీజేపీ దాన్ని ఎందుకు జరిగింది అలా, మరి రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి ఇప్పుడే ఉందా, మరి ఎప్పుడు మొదలైంది, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఓటమి చోటు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటది కదా.
అందువలన అది కూడా మార్జిన్ కూడా భారీ మెజారిటీతో గెలిచారు వాళ్ళు కూడా. ఏదో నేరలో గెలిచారు అంటే అది వేరే అంశం. అందువల్ల ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ చేరలేకపోయారు. వాళ్ళ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి అధికారంలో ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి కాలంలో మళ్ళీ మనకు ఒక ఏడాదిన్నర తర్వాత 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి, మరి ఇప్పటి నుంచి ఏం ప్లానింగ్ ఉన్నది, ఎందుకు ఓడిపోతున్నాము అంటే, నేను నాకున్న సమాచారము లేకపోతే అవగాహన మేరకు అధికారంలోకి వస్తూనే రాజకీయ పార్టీలు ఏమైపోతాయంటే ఇంకా వాళ్ళ యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ యొక్క వ్యవహార శైలి అంతా మారిపోతున్నది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనులు చేస్తున్నారా చేయలేదా, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్ళటం లేదు అన్నది పట్టించుకోరు. ఏం జరుగుతుంది ఇప్పుడు బీజేపీలో కూడా ఏం జరుగుతుంది, నిన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. నిన్న అంటే అది 4 రోజుల క్రితం. ఇవాళ నిన్న ఇక్కడ శంషాబాద్ లో తెలంగాణలో పెట్టారు విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. బాజీ గారు రాజమండ్రి మీటింగ్ అటెండ్ అయి ఉండొచ్చు. 2 సమావేశాల్లో ఏం జరిగింది అంటే నేను సింపుల్ గా ఏం చెప్తా, వచ్చారు విఐపీలు, అంటే బీజేపీలోని విఐపీలు ఉపన్యాసాలు దంచారు, భోజనాలు పెట్టారు, వెళ్ళిపోయారు. అదేనా? సామాన్య కార్యకర్తలతో ఎవరైనా అదే మీ నియోజకవర్గంలో ఓటమి ఎందుకు పాలైంది అని చెప్పి ఒక రూమ్ లో కూర్చొని పిలిపించి, అంటే రాష్ట్ర స్థాయి దేశ నాయకులు కూడా వచ్చున్నారు ఈ మీటింగ్లు, ఇక్కడ వచ్చారు అక్కడ వచ్చారు, పిలిచి ఎవరితోనా మాట్లాడారా అంటే నాకు అయితే సమాచారంలో ఉంది, ఎవరితో మాట్లాడారు. మరి ఎలా తెలుస్తుంది, ఏ విధంగా అంచనా వేసుకుంటారు వీళ్ళు? ఇప్పుడు మీటింగ్లు అనేవి ఇవాళ ఈవెంట్ లాగా తయారైపోయాయి. మంచిగా డెకరేషన్ చేసుకోవడము, మంచి కాన్ఫరెన్స్ హాల్ తీసుకోవడం, మంచి భోజనాలు తయారు చేయించడం, ఫుల్గా డ్రెస్సులు వేసుకోవడం, బ్యాడ్జీలు పెట్టుకోవడం, ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు పెట్టుకోవడం. బట్ వాట్ అబౌట్ ది గ్రౌండ్ లెవెల్? సామాన్య కార్యకర్త ఏమనుకుంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, వారి మెదడులో ఏముంది, మనం ఏం తప్పు చేశాం, మనకెందుకు ఓట్ల శాతం పెరగటం లేదు అన్నది చర్చిస్తున్నారా, అతని అభిప్రాయం తీసుకుంటున్నారా? మామూలుగా అయితే అపాయింట్మెంట్లే దొరకవు. ది సోకాల్డ్ సెంట్రల్ మినిస్టర్లు కానీ సోకాల్డ్ బీజేపీ రాష్ట్ర దేశ స్థాయి నాయకుల యొక్క అపాయింట్మెంట్లు దొరకవు. అక్కడ ఒక అవకాశం వచ్చింది, పిలిచారు, మీరు అక్కడికి వచ్చారు, కార్యకర్తలు మీరు ముందు మాట్లాడండి, మీ అభిప్రాయాలు చెప్పండి అని. ఓకే, కెమెరాలు ఉండొద్దు, మీడియాలో రాకూడదు, అది ఇంటర్నల్ సమావేశం అనుకున్నప్పుడు మీడియాని బయట పంపొచ్చు, మాట్లాడుకోవచ్చు. గతంలో చాలాసార్లు జరిగాయి అట్లా, మాట్లాడుకోవచ్చు. ఎవరైనా చెప్తారు కదా ఎక్కడ లోపం ఉందో, ఏం జరిగిందో గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి. ఎవరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సోకాల్డ్ లీడర్లు ఇవాళ పల్లెలకు వెళ్ళి పార్టీ యొక్క పరిస్థితి స్థితిగతులు తెలుసుకొని ఒక రోజు అక్కడ పడుకొని ఏం జరుగుతుంది, వాస్తవాల పరిస్థితులు ఏమిటి అని తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటున్నారా? అంత సమయం ఉంటున్నదా? లేదు. ఫ్లెక్సీలు, ఊరంతా ఫ్లెక్సీలు. ఒక పార్లమెంట్ మెంబర్ గెలిచిపోతానే ఊరంతా ఫ్లెక్సీలు. ఆయన ఏదో ఒక ప్రధానమంత్రి దిగిపోయినట్టు. ఇవాళ నేను చూసా, మా ఊరు సొంత ఊరు పొద్దుటూరు, ఆయన ఏదో అనకాపల్లిలో గెలిచాడు, ప్రొద్దుటూరులో ఎంత హంగామా, డబ్బులు ఉన్నాయి కదా, ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే. భారతీయ జనతా పార్టీ కూడా తన స్టైల్ను మార్చుకొని కార్పొరేట్ కంపెనీ లాగా నడిపితే మాత్రము మీరన్నట్టు కాదు, జనం అన్నట్టు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఘోర పరాజయం పొందక తప్పదు, నో డౌట్. మరి ఎప్పుడు మేలుకుంటారు, ఎప్పుడు ముందుకు వెళ్తారు? సరే, బాజీ గారు ఏదైనా చెప్తే నేను కూడా వింటా, సంతోషిస్తా, మేల్కోవాలని కోరుకుంటా. డెవలప్ పార్టీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు జర్నలిస్ట్ 43 సంవత్సరాలు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది రాదా అని ఒకప్పుడు ఆలోచించాం. వచ్చింది, పరిపాలన చేశారు, వాజ్పేయి చేశారు, అద్వానీ గారు వచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మోడీ గారు వచ్చారు. కానీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలనేది నేనైతే కోరుకుంటున్నా. నా ఆశ ఉంది, అంటే నేను జీవించి ఉండగా చూస్తానో చూడనో అని. అందువలన ఒక ప్రయత్నం ఎందుకు ఎందుకు అలా కోరుకుంటాము? లక్ష్మణ్ గారు దేశభక్తి లక్ష్మణ్ గారు భావం ఉంది, నీతి నిజాయితీగా ఉండండి, అయిపోయింది. నీతి నిజాయితీగా పరిపాలన చేస్తుందని కదా ఆశిస్తాం. లేదు సార్, ఆల్రెడీ వచ్చేసారంట సార్. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అధికారంలోకి వచ్చేసారంట వాళ్ళు. అంటే నేను చాలా సార్లు విన్నాను ఈ మధ్యకాలంలో, ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఆంధ్రప్రదేశ్లోని. ఎస్, వాస్తవమే, ఎన్డీఏ కూటమి. కానీ ఆ కూటమిలో బీజేపీ పాత్ర ఎంత? రైట్, ఓకే, బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను మిమ్మల్ని చూశాను అనుకుంటా రాజమండ్రి సమావేశంలో మీరు ఉన్నారు. ఐ మీన్ మీరు మాట్లాడటం కూడా నేను విన్నాను సార్. మీ వాయిస్ మీట్లో ఉన్న ఒకసారి చూడండి. రైట్, ఓకే, వస్తుంది సార్. రైట్ సార్, ఉన్నారు కదా. రైట్, అది దానికి నేను మీరు లక్ష్మణ్ గారు చెప్పిన దానికి యాడ్ చేస్తూ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్, బీజేపీ కూడా ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తుంది. ఇది ఇప్పుడు కాదు, చానాళ్ళుగా. బట్ సక్సెస్ కూడా సాధించారు. బట్ ఎప్పటికీ అదే ట్రెండ్ కొనసాగదు. యూ కేమ్ ఇన్ టు పవర్ లాస్ట్ 2 times విత్ ఎ బ్యాంగ్, లైక్ ఎనీథింగ్ అన్నమాట, జస్ట్ లైక్ ఎనీథింగ్. అంటే విత్ క్లియర్ కట్ మెజారిటీ, ఈవెన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అవకాశం కూడా లేకుండా. కానీ ఇప్పుడు మీరు కొంత కోల్పోయారు, నష్టపోయారు. 63 స్థానాలు అంటే నాట్ ఎ జోక్. సరే, కాంగ్రెస్ ఎంత రివైవ్ అయిందో తర్వాత విషయం. వాళ్ళు కూడా రివైవ్ అయ్యారు బాగానే, 53 నుంచి 99. సరే, మోదీ గారు అంటారు బాలక్ 100కి 99 వచ్చినట్టుగా భావిస్తున్నాడు, 543లో 99 అన్నట్టుగా ఆయనకు గుర్తులేదని. బట్ దెర్ ఇస్ కన్సిడరబుల్ డెవలప్మెంట్. దాని కనుక గమనించకపోతే లక్ష్మణ్ గారు చెప్పినట్టు మీకు దాన్ని ఏమంటారు, ఇంట్రోస్పెక్షన్. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు ఒక మాట అన్నారు, ఏది వార్న్ చేస్తూ బీజేపీ అధినాయకత్వాన్ని, ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని శత్రువుగా చూడకూడదు. ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అదే దాన్ని ఉట్టంకిస్తూ దే ఆర్ రిప్రజెంటింగ్ హాఫ్ ఆఫ్ ది పీపుల్, ఐ మీన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అది ఎవరు చెప్పినా కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినా లేదా సుప్రీంకోర్టు చెప్పినా కానీ అది వాస్తవం. కాబట్టి ఆ దిశగా బీజేపీ ఏమన్నా కసరత్తు చేస్తుందా? ఎందుకనంటే ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలు మొన్న వచ్చినటువంటి సార్వత్రిక ఫలితాలకు కొనసాగింపుగా కనబడుతుంది. వాట్ ఈస్ సార్? సార్ నమస్కారం సురేష్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణ్ గారికి, మారుతి వరప్రసాద్ గారికి, మహేష్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఒకటి భారతీయ జనతా పార్టీ పట్ల లక్ష్మణ్ జీ మాట్లాడినప్పుడు నేను విన్నాను, వారి యొక్క అభిమానాన్ని వారు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా తప్పుదారిని వెళ్తుందేమో అనేటువంటి ఆలోచనతో కానీ, లేకపోతే కార్యకర్తల పట్ల నిబద్ధతతో వ్యవహరించట్లేదనే కానీ, లేకపోతే ఈ పోకడ ఇలాంటి ఏమైనా జరుగుతాయనేటువంటి ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. ఇందులో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో దేశాన్ని ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం పరిపాలించగలదనేటువంటి ఒక నమ్మకం 10 ఏళ్ల పాటు భయంకరమైనటువంటి మెజారిటీతో, ఏదైతే అప్పుడు 2014 ఇచ్చినటువంటి 282 సీట్లు కానివ్వండి, లేకపోతే 2019 ఇచ్చినటువంటి 303 సీట్లు కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ 3వ ఎన్నికలు 15వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతారు. 10 నుంచి 15 సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని చెప్పినప్పుడు దేశం మొత్తం కూడా కొన్ని భిన్నమైనటువంటి వాతావరణాలు జరిగినాయి. ఇవాళ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఎక్కడ పోయినాయనే కాదండి, ఎవరైతే అంత మునుపు మాతో ఉండి సఖ్యతతో ఉండి ఇవాళ వామపక్షాలు కూడా వాళ్ళు మీటింగులు పెట్టుకొని వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ కోల్పోతున్న సీట్లు, పెరుగుతున్నటువంటి సీట్లు, లేకపోతే వాళ్ళ పార్లమెంట్లో వెళ్లాల్సినటువంటి లెక్కలు వాళ్ళు వేసుకున్నటువంటి తీరుతెన్నులు ఏవైతే ఉన్నాయో, రేపటి రాజకీయ క్షేత్రంలో ఎవరి పార్టీ అంచనాలు వాళ్ళకు ఉంటాయండి. ఇవాళ ఏదైతే మీరు ఉత్తరాఖండ్లో వచ్చిన దగ్గర పోయామా అంటే, స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలకి లేకపోతే ప్రధానమంత్రి పార్లమెంట్ ఎన్నికలకు ఉన్న తేడాగా మేము భావించేటువంటి పరిస్థితి. అదే విధంగా పొత్తు లేనటువంటి ప్రాంతాలు తమిళనాడులో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, ఆప్లో కానీ, ఆ 3 చూశారు కదా మీరు. ఇవాళ తమిళనాడులో గెలిచినటువంటి సీట్లు మావి కాదు, పూర్తిగా అవి మొన్న వాషౌట్ అయినటువంటి పరిస్థితి. అక్కడ మాకు పొత్తు కూడా లేదు, ఒంటరిగా మేము పోటీ చేసేటువంటి స్థితి. అదేవిధంగా మాకు వచ్చినటువంటి పర్సంటేజ్ శాతాన్ని మనం అక్కడ పెంచుకుంటూ పోయాము. దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక వైవిధ్యపూరితమైనటువంటి ఎన్నికల విధానాన్ని ఎక్కడ వ్యవహరిస్తుందో ఉందంటే, సొంతంగా వెళ్ళగలిగే దగ్గర సొంతంగా వెళ్దాము, సొంతంగా వెళ్ళలేని దగ్గర పొత్తుతో వెళ్దాం అనుకున్నారు.
మొన్న ధైర్యం చేసి ఏదైతే మన ఒరిస్సాలో చేసినటువంటి ధైర్యం ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఏదైతే అప్పుడు ఆనాటి వరకు ఉన్నటువంటి వైసీపీ యొక్క ఎన్నికల విధానాన్ని విమర్శిస్తూ ప్రతిపక్ష పాలనని వ్యతిరేకిస్తూ చేసినటువంటి నిర్ణయం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళినటువంటి ఉమ్మడి ఎన్డీఏ భాగస్వామ్యంగా ముందు ఎన్నికల్లో పెట్టుకున్నటువంటి పొత్తుతోనే ప్రజల ముందుకు వెళ్ళటం, ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు మేము భిన్నమైనటువంటి వాతావరణం కాదండి. ఈ దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతో కలిసి వెళ్ళటం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ అధికారంలో రానివ్వకుండా ఏదైతే 1991లో 244 సీట్లు సాధించామో ఇవాళ 2024లో కూడా 242 సీట్లు సాధించాం. ఎక్కడ 91, ఎక్కడ 2024? ఇంత గ్యాప్ లో వచ్చినటువంటి సీట్ల శాతాన్ని చూసుకోండి మీరు. మాకు వచ్చినటువంటి 140 సీట్లు, 141 సీట్లు, 114 సీట్లు 1996, 98, 99లో కూడా ఆ టైంలో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ సొంతంగా 161, 182, 138 సాధించినప్పుడు కూడా ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయింది. ఇక్కడ ప్రభుత్వాన్ని స్థాపించలేదు. ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ వ్యతిరేకంగా రాజ్యాన్ని, దేశాన్ని పాలించలేదనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ధోరణిని బద్దలు కొట్టింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం అండి. ఆనాటి తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం యూపీఏ కూటమిలో ఏర్పాటు చేసినప్పుడు కమ్యూనిస్టులు, వామపక్షాలు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ వ్యతిరేక భావజాల పార్టీలు ఆ పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకున్నాయండి. మీ అందరికీ తెలుసు. మరి సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ గా పనిచేశారు. చివరికి ఆయన ఏ దశలో ఏ రకంగా పార్టీ నుంచి బహిష్కరించబడ్డారో, చివరికి వాళ్ళ కుటుంబం దశాబ్దాల వీరుడు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు, అటువంటి వ్యక్తి ఏ రకంగా అవమానాలతో పోయినటువంటి పరిస్థితి చేశారో, వాళ్ళకి అధికారం కోసం సిద్ధాంతాలకి తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళని దింపాలి, అదే వాళ్ళ లక్ష్యం. వాళ్ళకి దేశంతో పనిలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి దేశమే అల్టిమేట్ లక్ష్యంగా వెళ్తున్నాం కాబట్టి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ఇక్కడ అధికారం కోసం కమ్యూనిస్టులు ఎవరితో అయినా కలుస్తారు అనే దానికి మాత్రం కొంత మీరు అది ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఒకసారి, వాచ్ అవుట్ ఫర్. ఎందుకంటే ఇఫ్ ఐ నాట్ రాంగ్, జ్యోతి బసు గారి నేతృత్వంలో అప్పట్లో ఆయన ప్రధానమంత్రి పదవి ఇస్తామన్నా కూడా సిద్ధాంతపరంగా మెజారిటీ లేనప్పుడు కూటమిలో అయినా కూడా అధికారం చేపట్టకూడదని చెప్పేసి తృణప్రాయంగా వదులుకున్నటువంటి చరిత్ర కమ్యూనిస్టులకి, పర్టికులర్గా సిపిఎం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్న. కాబట్టి వాచ్ఫుల్ ప్లీజ్. సార్, ఇక్కడ మీరు స్వాతంత్ర సిద్ధించిన తర్వాత దేశంలో పార్లమెంట్ లో అత్యధిక భాగం ఉంది కమ్యూనిస్టులేనండి, ఇంకే పార్టీ లేదండి. 1965లో ఇందిరాగాంధీ ఓటమిది జారిపోతున్న సమయంలో అండగాగింది కమ్యూనిస్ట్ పార్టీలేనండి. ఎమర్జెన్సీలో వ్యతిరేకించింది. అదేవిధంగా తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణం చూడండి, అలా విడిపోతూ వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళినటువంటి ధోరణి. వాళ్ళు తెలుగుదేశం బాజీగా రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు పరిస్థితులను బట్టి, రెండోది ఏంటంటే అవకాశవాదం కాదు కదా ఇక్కడ. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో ఏం చేస్తాం, మీ బీజేపీని ఎదుర్కొంటంలో భాగంగా బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటర్ అనుకున్నారు, బీజేపీ ప్రమాదం అనుకున్నారు. నేను కూడా వాళ్ళ కష్టాన్ని, మీ ఇష్టాన్ని మీ ఎందుకు కాదనాలి? పాపం వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడతా ఉన్నారు. కేరళలో ఏమైంది, అసలు అకౌంట్ ఓపెన్ అవ్వను అనుకుంటే యూడీపీ దగ్గర, పీడీపీ దగ్గర అక్కడ జరిగినటువంటి దాంట్లో వాయనాడులో ముస్లింలు ఎట్టయితే విడదీసి రాహుల్ గాంధీని గెలిపించుకున్నారో అక్కడ పోరాటం చేశారు, ఢిల్లీలో ఆరాటం పడ్డారు. పశ్చిమ బెంగాల్లో మీరు చెప్పినట్టుగానే జ్యోతి బసు గారు అన్ని సంవత్సరాలు పరిపాలించారు. నీతి నిబద్ధతతో జరిగినటువంటి పరిపాలన కాస్త తృణమూల్ కాంగ్రెస్ ని ఎదుర్కోవడం కోసం పోరాటం చేశారు. చివరికి బీజేపీని ఓడించడం కోసం తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి మళ్ళీ అక్కడ పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటంటే ప్రజలు అమాయకులు కాదు సురేష్ గారు, ప్రజలకు వాళ్ళకు ఉండే తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఏ నిబద్ధత, ఏ సిద్ధాంతం ప్రకారం పోతున్నారనే చూస్తారు. ఓటింగ్ శాతం పెరిగింది, పశ్చిమ బెంగాల్లో మా ఓటింగ్ శాతం పెరిగింది, తమిళనాడులో ఓటింగ్ శాతం పెరిగింది, తెలంగాణలో సీట్లు తెచ్చుకున్నాము, ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం పెంచుకున్నాము, సీట్లు తెచ్చుకున్నాము. దక్షిణ భారతదేశంలో అడిగే పెట్టలేదు అనుకున్న దగ్గర పరిపాలనకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే వామపక్షాలు వాళ్ళు సాధించలేనటువంటి లక్ష్యం కోసం వాళ్ళు సమీక్ష You are making your print in South India.
అండ్ అంటే స్లో పేస్లో అయినా కానీ, బట్ ఎట్ ది సేమ్ టైం మేబీ యూ ఆర్ లూజింగ్ ద గ్రౌండ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ స్టేట్స్ ఏమో. మరి నార్దర్న్ అండ్ వెస్ట్రన్ పార్ట్లో కొంత వీక్ అవుతున్నారేమో, సరే గమనించుకోవాలి. మీరు అన్నట్టుగా ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు సార్. దానికి తగ్గట్టుగానే మొన్న ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఇచ్చారు, మిక్స్డ్ రిజల్ట్స్. బీ వాచ్ఫుల్. లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా బీ వాచ్ఫుల్. ఓకే, రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. నాగేష్ గారు, ఈ రోజు జరిగిన బై ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ కోర్స్ అవేమీ భారీ స్థాయిలో ఏం జరగలేదు, బట్ త్రూఅవుట్ ద ఇండియా స్కాటర్ అయినటువంటి స్టేట్స్, నాట్ పర్టికులర్లీ ఇన్ వన్ రీజన్. కాబట్టి 13 స్థానాలు అయినా కానీ ఆ 13 కూడా రకరకాల రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి అసెంబ్లీ స్థానాలు, దాంట్లో 10 కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి గెలుచుకోవటం, కాంగ్రెస్ పర్టికులర్గా ఒక 4 స్థానాలు గెలుచుకోవడం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మిగిలిన అన్ని కూడా ఇండియా కూటమి పార్టీలు గెలుచుకోవడం. ఇక్కడ 9 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 2 స్థానాలని గెలుచుకోవడం. యూ మస్ట్ బి హ్యాపీ విత్ ద రిజల్ట్స్ యాజ్ ఆఫ్ నౌ. వాట్ యు సే సార్? I'm happy, but at the same time, I am optimistic. Being a Congress representative, I am absolutely optimistic, like my leader Rahul Gandhi. See, why the result came like that? ఈ రిజల్ట్ సర్ప్రైజ్ కాదు, ఇది మాకు బ్లూ ప్రింట్ ప్రీ ప్లాన్ గ్రౌండ్ లెవెల్ లో పని చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. బట్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్, మోదీ ఫోర్కాస్టింగ్ లో నేనే చెప్పేస్తున్నాను టుడే, యూ విల్ బి గెటింగ్ ఏ సర్ప్రైజ్ ఇన్ మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా. వాచ్ ఫర్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఆర్ ప్రైస్ రైస్. ఇది ఇన్ఫ్లేషన్ అనేది, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ భారీగా దండిగా పెరిగిపోతుంది. మీరు గుజరాత్ అన్న డిస్ట్రిక్ట్ లో, గుజరాత్ ప్రాంతంలోనే బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలోనే 40 వేకెన్సీస్ కి 800 మెంబర్స్ వచ్చిన సంగతి క్యాంపెయిన్ తొక్కులాట జరిగిందట, తొక్కిసలాట, రైట్? అంటే అన్ఎంప్లాయ్మెంట్ అది గుజరాత్ కి నిమిత్తమై లేదండి, దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతుంది. మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూడాలి. లాస్ట్ కాంగ్రెస్ రూలింగ్ లో కానీ, లాస్ట్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ఫంక్షన్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటలెక్చువల్ మైండ్స్ కానీ ఓపెన్ డిబేట్ జరిగేది, పార్లమెంట్ బెస్ట్ కోఆపరేషన్ జరిగేది, ప్రెస్ మీట్స్ అయ్యాయి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ప్రెస్ మీట్స్ చెప్పి మేము అచీవ్ చేస్తున్నారు, ఇది రాబోయే రోజు మా బ్లూ ప్రింట్ ఇది అని చెప్పేటోళ్ళు. కానీ బీజేపీ రూలింగ్ లాస్ట్ 10 years లో, ఇందాక అన్నగారు అన్నట్టు బీజేపీ అన్నగారు చాలా గొప్పగా లీడర్షిప్ ఉండేది, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేది, అంతవరకు ఉండేది. కానీ అపోజిషన్ లీడర్ ని కూడా ఈక్వల్ రెస్పెక్ట్ తో చూసేటోళ్ళు. రాజీవ్ గాంధీ గారు, ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, దేర్ ఆర్ స్టాల్వర్ట్. వాళ్ళు రాజకీయాలు దేశం ఇంట్రెస్ట్ లో చేశారు, దేశం కోసం వెల్ఫేర్ అంటే సంవిధాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పరిపాలన అందించారు. కానీ లాస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 5 years 15 years బీజేపీ దేశానికి ఎటు తీసుకెళ్లిపోతుంది. అంటే లాస్ట్ 10 years లో ఎవరో మీకు అబద్ధాల హామీలు ఇచ్చారు, ఎలా అమృత్ కాలం, వికసిత్ భారత్ అని, విశ్వగురు అని. ఇవన్నీ మన దేశ ప్రజలు గ్రహించారు. లాస్ట్ కి ఈ స్టేజ్ కూడా వచ్చింది మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏంటంటే నా బర్త్ బయలాజికల్ బర్త్ కాదు, దైవ నిర్ణయం. వాట్ ఈస్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, హిపోక్రటిక్ వే వెళ్ళిపోలేదు. ఎంతసేపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఓ ట్యాగ్ లైన్ లాగా ఎప్పుడు మోడీ ఇదే కనబడాలని వెళ్ళిపోలేదు. అంటే వీళ్ళు సెల్ఫ్ ఏదో దేశ ఇంట్రెస్ట్ కన్నా వీళ్ళకి దేశ చూడలేదు. వీళ్ళు సెల్ఫ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ కోసం, దేశ ప్రజల కోసం చేసిందంటూ ఏం లేదండి. మీరు లాస్ట్ ఒక పాలసీ చెప్తారు, ఆ పాలసీ పట్ల ఈ రోజు రిమార్కబుల్ చేంజ్ వచ్చింది దేశంలో. ఎవరైనా అంటారా డిమానిటైజేషన్ అడ్డి తెచ్చింది మన ఇన్వెస్ట్మెంట్ మొత్తానికి. ఎఫ్డిఐ రేషియో చూడండి, బీజేపీ రూలింగ్ లో అదే మన రూలింగ్. ఇప్పుడు కంపారిజన్ ఇస్ గుడ్. ఐ కంగ్రాచులేట్ బీజేపీ లాస్ట్ 10 years చేస్తుంది, అన్నగారికే కంగ్రాచులేషన్ చేస్తాం. కానీ లాస్ట్ 10 years కి బేస్ ఇయర్ తీసుకొని అంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు సిచ్యువేషన్ కంపేర్ చేస్తూ చూస్తే బీజేపీ ఫూల్డ్ ఎవ్రీ పీపుల్ ఆఫ్ దిస్ నేషన్. అంటే హాలో క్లైమ్స్ చేసింది, వచ్చే దిన్ రాబోతుంది, ఫార్మర్ ఇన్కమ్స్ డబుల్ అయిపోతుంది అని ఎవరు చెప్పారండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, మీ డబ్బులు డబుల్ ట్రిపుల్ అయిపోతాయి అన్నారు. స్టాక్స్ లో మొత్తానికి లాస్ పడిపోయింది. అంటే నేను ఏమంటున్నానంటే అవగాహన లేని లీడర్షిప్ బీజేపీ. ఎంతసేపు వాదం
తీసుకెళ్తూ వెల్ఫేర్ లో తొక్కేస్తారు. స్టూడెంట్స్ లోనే ఉంది. వీళ్ళు ఇది ఈ రోజు ఎస్టర్డే ఓ స్టేట్మెంట్ ఉంది, సంవిధాన హత్యా దివస్. అది ఏమైనా కాన్సెప్ట్ అండి? ఒకవేళ సంవిధాన హత్య అయిపోతే ఈ రోజు మీరు పరిపాలించింది ఆ సంవిధానాన్ని. నగేష్ గారు, మనకు అంశం కూడా ఉంది, ఆ టాపిక్ కూడా ఉంది. ఈ లోపల మీరు ఒక్కసారి ఇయర్ ఫోన్స్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, కొద్ది మౌత్ పీస్ మీకు క్లోజ్ గా ఉండేటట్టు చూడండి ప్లీజ్. ఏంటో అండి సురేష్ గారు, మీకోసమే కొత్త హెడ్ ఫోన్స్ కొన్నాను నేను. ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లం వస్తుంది. లేదు, ఫస్ట్ లో బానే ఉంది, ఇప్పుడు లాస్ట్ 2 minutes నుంచి బ్రేక్. యా, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, బీజేపీ సాధిస్తుంది, మేబీ వాళ్ళు చెప్పాలి, సింగోల్ తీసుకొచ్చి పార్లమెంట్ లో పెట్టడం సాధించుకున్నామా, లేక ఏది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. వరల్డ్ ఎక్రాస్ లో వాస్ట్ సిచ్యువేషన్ లో ఇండియానే ఉంది. ఈవెన్ తెలంగాణ ఏపీ కూడా అందులో మేజర్ ఉన్నాయి. తెలంగాణ ఏపీ మేజర్ ఉండటం అదో సిగ్గుచేటు. మన దగ్గర ఐటీ సెక్టర్ ఎక్కువ, సర్వీస్ సెక్టర్స్ మన దగ్గర మేజర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువ కంపేర్ టు నార్త్ సౌత్ డివైడ్ చేస్తే. అలాంటి సౌత్ లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ గా పెరిగిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమైనా ఇచ్చిందా? వీళ్ళే అన్నారు 100 million jobs per year 5 years లో మేము టార్గెట్ చేసి ఏమైందా లెక్క? ఏది ఓపెన్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పలేదు, పర్సనల్ మినిస్ట్రీ చెప్పలేదు, ఆ హోమ్ మినిస్ట్రీ చెప్పలేదు. ఎందుకు? అగ్నివీర్ అన్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అలా మంచిది అన్నారు. అగ్నివీర్ వల్ల మనకి చనిపోతుంది, సాక్రిఫైస్ అవుతుంది. ఎక్కడ అగ్నివీర్ అవుట్పుట్ ఏంటి? ఒక్కసారి మీరు చూడాల్సింది. స్టాండప్ స్టార్ట్అప్ ఇండియా అన్నారు. సో నగేష్ గారు మీరు చాలా పారామీటర్స్ చెప్తున్నారు. సో ఈ పారామీటర్సే బీజేపీ యొక్క టోటల్ గా డౌన్ ఫాల్ అనకూడదు, ఒక రకమైనటువంటి కిందకి జారటం అనేది స్టార్ట్ అవడానికి కారణాలుగా. రీజన్ మీరు అన్నట్టు ఇవి రీజన్స్. బీజేపీ కిందికి జారట్లేదండి, ఒక్క బర్ల పడుతుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, సర్ప్రైజ్ అన్నగారికి కూడా సర్ప్రైజ్. బీజేపీ అన్నగారికి క్యాచప్. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా గుణపాఠం చెప్పబోతున్నారు. నిత్యావసర ధరలు అండి ఎప్పుడు లేని విధంగా. ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీరు అదే పర్టికులర్ గా చూస్తే మనం అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. ఇండియా ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మిడిల్ క్లాస్ ఎకనామీ, రైట్? హౌస్ హోల్డ్ ఎక్కువ, హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఎక్కువ. ఇన్ఫ్లేషన్ ఎంత అండి? ఎప్పుడు లేని విధంగా 7.8కి వెళ్ళిపోతుంది. ఆర్బీఐ సర్వే చెప్తుంది, బై మంత్లీ సర్వేలో. ఇది మనం సాధిస్తుంది. సో దీనికి గుణపాఠం నార్త్ ఇండియా చెప్పబోతుంది. సౌత్ ఇండియా ఈజ్ ఆల్వేస్, మీరు చూస్తే సౌత్ ఇండియా ప్రో కాంగ్రెసే ఉంటది. మీరు చూస్తే బీజేపీకి మనగడ ఉంటది ఎక్కువ. కర్ణాటకలో ఉన్న దానికి విడిపించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వే ఉంటది, ఇండియా అలయన్స్ వే ఉంటది. ఎందుకు ఉంటది అంటే, ఇండియా అలయన్స్ అనేది వాళ్ళు దేశహితానికి పనిచేస్తున్నట్టు మీరు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి మాటల్లో మీకు అర్థమవుతుంది. ఆయన ఏ ఇష్యూ టచ్ చేసినా అన్ఎంప్లాయ్మెంట్ మీద టచ్ చేస్తున్నాడు, హెడ్రేల్ పెరిగిపోతుంది, అది చూసుకున్నా అంటున్నాడు. మణిపూర్ ఇష్యూ, మణిపూర్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని గుర్తు తెస్తున్నారు. మహిళల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్పిన హామీలు వచ్చేది ఏమైపోయింది? ఇంతవరకు రాలేదు. ప్రజలు చాలా గందరగోళం ఉంది దేశంలో అన్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మనకి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సింది. మారుతి వరప్రసాద్ గారు, ఈరోజు సార్ వినపడుతుంది సార్? వరప్రసాద్ గారు హలో. రైట్ సార్. అదే ఈరోజు జరిగినటువంటి బై ఎలక్షన్స్ రిజల్ట్స్ మీద మీ ప్రతిస్పందన, మీ అబ్జర్వేషన్. దేశంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో సుమారుగా 12 స్థానాలు జరిగితే 2 స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకోవడం అనేది జరిగింది. నేను వాస్తవంగా ఈరోజు వార్తల్లో లేను సరిగా. మీరు చెప్పిన ప్రధానమైన అంశంలో కూడా నేను లేటుగా జాయిన్ అయ్యాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరినందువల్ల బీజేపీకి లబ్ధి పొందింది అనేది మేము ఇక్కడ మా ఆలోచనల్లో, మా యొక్క సమావేశాల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆదరించే స్థాయిలో వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు. అలాగే ఏదో ఇప్పుడు దగ్గర 12 స్థానాలలో 2 స్థానాలకే ప్రజలు ఎందుకు పరిమితం చేశారు అనేది కూడా దేశంలో మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరంలో మీరు ఈ యొక్క
చర్చాగోష్ఠి పెట్టడం అనేది మాకు సంతోషంగా ఉంది. అందువల్ల ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రధానంగా ఇందాక మన బీజేపీ లీడర్ భాషా గారా చెప్పారు, అవకాశవాదంగా కమ్యూనిస్టులు ఉన్నారు అని చెప్పి. అది చాలా బాధాకరం. మేము ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు అవకాశవాదులుగా లేరు. ప్రధానమంత్రి లాంటి పోస్ట్ వచ్చినా కూడా దాన్ని వదులుకొని ఇంకా దేశంలో అనేక మంత్రి పదవులు ఇస్తాను, కేబినెట్, కేంద్రంలో కేబినెట్ గా 12 మంది మంత్రులు ఇస్తామన్నారు. అవన్నీ కూడా వదులుకొని బయట నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయండి. యూపీఏ 1లో, యూపీఏ 2లో ఏం చేశామో కూడా దేశ ప్రజలందరూ చూశారు. ఆనాడు అమెరికా ఏదైతే ఈ దేశానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టిందో దానికి వ్యతిరేకంగానే అమెరికా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ని వ్యతిరేకించి దాంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. అధికారాన్ని సైతం మేము చెప్తే వింటారనుకున్నటువంటి అధికారాన్ని సైతం కూడా మేము వదులుకొని బయటికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా భారతదేశంలో ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ప్రజల్ని ఏదైతే పట్టి పీడిస్తూ ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం, ప్రజలకు న్యాయం చేయటం కోసం మాకున్న బలం మేర, మాకున్న బలం కొద్దీ మేము ఖచ్చితంగా ప్రతిపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అది కాంగ్రెస్ కావచ్చు, ఒకప్పుడు తెలుగుదేశం కావచ్చు, మరొకసారి మరొక పార్టీ కావచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి జేడీయూ కానీ, ఎస్పీ కానీ, మరి లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి అనేక పార్టీలతో కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు వాళ్ళతో కలిసి పోరాటాలు చేసినాయి, వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పాల్గొన్నాయి అనేది కూడా ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీలని అవకాశవాద రాజకీయాలు చేస్తారని అనుకోవటం అనేది తప్పు భావనగా నేను భావిస్తూ, ఈ దేశంలో ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పటి నుంచి కూడా ఇవాళ ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తగ్గించారో ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ అర్థమైనటువంటి విషయం. మళ్ళా అంకెలు దానికి జోలిపోవటం అనవసరం. ఎంత శాతం ఓటింగ్ తగ్గింది, ఎంతమంది ఎంపీలు తగ్గారు, అదే ఇవాళ పూర్తి స్థాయిలో 300 మంది, వాళ్ళన్నట్టుగా 370, 400 మంది ఎంపీలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు పనికిరాడు, లేదా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ పనికిరాడు. ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాడో నితీష్ కుమార్, ఆయన మోడీ గారి సంఖలోకి వెళ్ళాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా చివరి స్థాయిలో ఆయన్ని జైల్లో పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన దేనికి వెనక్కి తగ్గాడో, ఎందుకు జంకాడో అప్పటి వరకు ఏ పార్టీతో నేను ఉండను, నేను లౌకికవాదిగా ఉంటానని చెప్పినటువంటి చంద్రబాబు గారు కూడా కూటమిలోకి వెళ్ళిపోవడం అనేది, బీజేపీ కూటమిలోకి వెళ్ళిపోయారు, ఎన్డీఏ కూటమిలోకి. అందువల్ల ఏం వెళ్ళినప్పటికీ, ఏం చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే దైవాన్ని నమ్ముతుందో, ఏదైతే దైవ అంశ సంభూతులం మేము, మమ్మల్ని పైనుంచి దేవుడే ఆదేశిస్తున్నాడు అని చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు తిరుమల వెంకన్న సాక్షిగా ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో ప్రసంగించారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మరి తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి మాటని వెనక్కి తీసుకున్నారు. కనీసం దాన్ని ప్రత్యేక హోదా లేదు, దాన్ని పాచిపోయినటువంటి మాట అని చెప్పి అనటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సైతం దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. ఈ దేశంలో ఆనాడు కాంగ్రెస్ అంటే వీళ్ళు రాకముందు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయలు 60 రూపాయలుగా ఉంటే వాటిని 100, 160 రూపాయలు, 110 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే గ్యాస్ ధర ఆనాడు 450 లోపుగా ఉంటే అది 1200 రూపాయలకి చేర్చినటువంటి ఘనత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి దక్కింది. చాలా దుర్మార్గంగా ప్రజానీకాన్ని చాలా ఇబ్బందుల పాలు చేశారు. ప్రజలే కాదు, ఇవాళ ఈ దేశంలో కార్మికులు, కష్టజీవులు, అలాగే రైతాంగం ఎన్ని ఇబ్బందుల పాలయ్యారో మనం కళ్ళారా చూసాం. రైతన్నకి నేను వస్తే అధికారంలోకి చాలా మేలు చేస్తా, 1.5 రెట్లు 2 రెట్లు ఆదాయం చేకూరుస్తానని చెప్పారు మోడీ గారు. కానీ వాళ్ళ మీద 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి
ఆ నల్ల చట్టాల మూలంగా వాళ్ళు గుర్తెరిగినటువంటి నేపథ్యంలో ఇది మనకు ప్రమాదం అని గమనించినటువంటి రైతు సంఘాలన్నీ పోరాడి కనీసం 1 సంవత్సరం పాటు పోరాడితే గాని 750 మంది రైతాంగం ఆ పోరాటంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఆనాడు ఉన్నటువంటి అక్కడ రోడ్ల మీద నివసిస్తూ వృద్ధులు లేకపోతే జబ్బు చేసిన వాళ్ళు చనిపోయి 750 మంది రైతులు ఆ పోరాటంలో చనిపోతే వాళ్ళందరినీ కూడా ఆ నేపథ్యంలోనే, ఇంత పోరాటం జరిగిన నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను ఈ 3 చట్టాలను ఎత్తేస్తున్నా అని చెప్పడం జరిగింది. సరే ఎత్తేస్తున్నానంటే మీ మాటను నమ్మమండి, మాకు ఖచ్చితంగా రాతపూర్వకంగా కావాలి అని చెప్తే రాతపూర్వకంగా ఇచ్చారు. 750 మందికి మొత్తంగా ఎక్స్గ్రేషియో ఇస్తా ఉన్నారు. వాళ్ళ మీద వేలాది మంది మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. ఏదైతే మాక్సిమం ప్రైజ్ అడుగుతా ఉన్నారో ఆ ప్రైజ్ ని చట్టంలో చేరుస్తామని చెప్పారు. అది ఇంతవరకు చేర్చలు. ఇటువంటి నేపథ్యం అంతా కూడా చాలా దుర్మార్గంగా అన్యాయంగా జరిగింది. పార్లమెంట్ లో చట్టాలు అమలు చేశారండి. మీరు కూడా చాలా అంశాలు చెప్పారు, చట్టాలు మీరు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. ఈ గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ప్రకారంగా వారి దైనందిన జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చే గమనించుకొని వచ్చినటువంటి రిజల్ట్స్ గా భావించవచ్చు అంటారు. రైట్, ఓకే, లెట్స్ గెట్ ఇంటు మళ్ళీ వస్తాం సార్. ఇన్ని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఓడిపోయింది. ఎందుకంటే అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు కొత్తగా కలిసినటువంటి జంట వీళ్ళందరూ కూడా, వీళ్ళు లేకపోతే ఎన్డీఏ ఓడిపోయిన కింద లెక్కగా మేము భావిస్తున్నాం. ఇది ఎన్డీఏ గెలుపు కాదు, ప్రజల్లో తిరస్కరణకు గురైందనే మేము భావిస్తున్నాం. బీజేపీని తిట్టడం లేకపోతే ఇంకోటి అనేది కాదు. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతులకు, సామాన్య ప్రజలు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మూలంగానే భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు అన్న దాంట్లో కొంత లాజిక్ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే నంబర్స్ ఓన్లీ స్పీక్స్. అది ఏదైనా స్పోర్ట్స్ అయినా పాలిటిక్స్ అయినా ఏదైనా కానీ. కాబట్టి ఒక్క బంతితో గెలిచారా, ఒక్క రన్తో గెలిచారా, డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ది ఎప్పుడు తీసుకున్నారో అది కూడా ప్రీపోల్ అలయన్స్ కాబట్టి అక్కడ కూడా పొలిటికల్ డైమెన్షన్ చాలా పనిచేస్తాయి. ఓకే, మీరు అన్నది వాస్తవమే. ఈవెన్ నేను కూడా మెన్షన్ చేశా, బలం తగ్గిన మాట వాస్తవం. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కూడా దాన్ని రిజెంబుల్ చేస్తోంది. కానీ ఇప్పటికీ కూడా వాళ్లే అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకున్న మాట వాస్తవం. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం. దాని ప్రకారంగా మీ ఇండియా బ్లాక్లో అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్గా వామపక్షాలు కానీ దాని ప్రకారంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప ఆల్రెడీ జనాలు డిసైడ్ అయిపోయారు అని అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే స్టిల్ దే ఆర్ ఇన్ ద పవర్. వాళ్ళు పవర్లో ఉండాలని ప్రజలు కోరుకున్నారు, అదే తీర్పిచ్చారు. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ కాంట్రవర్షియల్. 1975 జూన్ 25 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని ఈ దేశంలో మొదటిసారి ప్రయోగించారు. సరే, అప్పుడున్న రాజకీయ కారణాలు ఏంటి? ఆవిడ రాయబరేలీ నుంచి ఆవిడ సభ్యత్వాన్ని రద్దు చేయటం, అలహాబాద్ హైకోర్టు, దాని సుప్రీంకోర్టు దాన్ని ఐ మీన్ స్టే ఇవ్వటం, సంథింగ్. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారంగా ఒక అన్వాంటెడ్, వెరీ అన్పార్లమెంటరీ లేదంటే యాంటీ కాన్స్టిట్యూషనల్ స్థాయిలో ఒక కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు కూడా అప్పట్లో భయంకరమైన పరిస్థితులు చూశారు అక్రాస్ ఆల్ ద పొలిటికల్ ప్లాట్ఫామ్. సో దాని ఏమంటారు ఇంప్లికేషన్స్, దాన్ని ఇప్పటికీ కూడా కాంగ్రెస్ మోయక తప్పదు. కానీ గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా కానీ దీన్ని హైలైట్ చేయనటువంటి పరిస్థితిని ఈరోజు, అదేమంటే 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఏకంగా ఒక గెజెట్ తీసుకొచ్చి జూన్ 25ని సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించడాన్ని రాజకీయ కోణంలోనే చూడాలి కూడా. ఎందుకనంటే అది కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత, మీకు బలం తగ్గుతున్నప్పుడు, ఏదైతే అదే రాజ్యాంగాన్ని పట్టుకొని పదే రాహుల్ గాంధీ గారు ఆ బుక్ను చేత్తో పట్టుకొని ప్రతిసారి కూడా బీజేపీని కార్నర్ చేస్తూ, బీజేపీని బ్యాక్ సీట్ అంటే ఆల్మోస్ట్ బ్యాక్ ఫుట్ వేయిస్తున్న క్రమంలో ఆ డిఫెన్స్లో భాగంగా తీసుకొచ్చినటువంటి ఒక ఎత్తుగడ. రైట్, అలాగని జరగలేదా?
చరిత్రలో జరిగిన మాట వాస్తవం. అది అందరూ ఖండిస్తున్న మాట వాస్తవం, ఈ రోజుకి ఖండిస్తారు. దాంట్లో వామపక్షాలు ఉన్నారు బాధితులుగా, ఇప్పుడున్న బీజేపీ నాయకులు ఉన్నారు. కోర్స్ అప్పుడు బీజేపీగా లేకపోయి ఉంటుంది, వేరే పార్టీ జనతా పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. స్టాల్వార్డ్స్ ఉన్నారు, స్టాల్వార్డ్స్ లైక్ వాజ్పేయి ఉన్నారు, అడ్వాణి ఉన్నారు, జయప్రకాష్ నారాయణ ఉన్నారు, కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. కాబట్టి దానికి ప్రతిగా ఈరోజు కాంగ్రెస్ 2 దివసాలను ప్రకటించింది. మీరు రాజకీయ కోణంలో వస్తున్నారు కాబట్టి, ఒకటి ఏదైతే 2016 నవంబర్ 8ని తీసుకొచ్చారో ఇది కరెన్సీ రద్దు, దాన్ని అజీవక్ హత్యా దివస్గా, అలాగే జూన్ 4 మొన్న వచ్చిన రిజల్ట్స్లో భాగంగా బీజేపీని కాదు మోదీని వద్దనుకుంటున్నారు ఈ దేశ ప్రజలు, అందుకనే 63 స్థానాలు కోసేశారు 303 నుంచి 240కి, అందుకని దాన్ని మోదీ ముక్త దివస్గా మేము భావిస్తున్నాము అని చెప్తూ ఖర్గే గారు కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నారు. లక్ష్మణ్ గారు ఎలా చూడాలి ఈ దివసాలని? రాజకీయ కోణంలో చూడాలా? ఈ 50 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఆ ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం ఏమో, దానికి కాంగ్రెస్ చాలా కౌంటర్ ఇస్తుంది. అది అప్పుడు అయిపోతే 1 సంవత్సరం పాటు, సంవత్సరంన్నర జరిగితే ఈరోజు మణిపూర్లో ప్రతి దినం కూడా ఎమర్జెన్సీ దినంగానే భావించాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా ఎమర్జెన్సీనే నడుస్తుంది, అనధికార ఎమర్జెన్సీ నడుస్తుంది ఈ దేశంలో అంటున్నారు. వాట్ యు సే సార్? అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దేశ రాజకీయ పరిస్థితులు, అంతర్గత భద్రత గురించి అర్థమవుతాయి, కానీ ప్రతిపక్షాల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ విమర్శలు చేస్తే అదేం అర్థం కాదు. సీట్లో కూర్చొని వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం అన్నదాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఆమె కేవలం స్వతంత్ర నిర్ణయం తీసుకొని ఆమె యొక్క పదవిని కోర్టు విచారణ చేసి రద్దు, పార్లమెంట్ అర్హత లేదు అంటే ఆ యొక్క ఎన్నిక చెల్లదు అనింది హైకోర్టు. సుప్రీంకోర్టు కండిషన్స్ స్టే తీసుకొచ్చిన తర్వాత ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు 49 సంవత్సరాలు అవుతుంది. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ పార్టీ బలహీన పెడతా వచ్చింది? జనతా పార్టీ ఎందుకు పుట్టింది? జనసంఘ పార్టీ అప్పట్లో ఉన్నప్పటికీ కూడా బలపడలేదు. తర్వాత బీజేపీ రూపంలోకి వెళ్ళిపోయి అది బలపడింది. 47 సంవత్సరాలుగా ప్రతి ఏడాది కూడా జనసంఘ్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు కానీ, అంటే లెఫ్ట్ పార్టీల విషయం నాకు అవగాహన లేదు, ఇతర పార్టీలు ప్రతి ఏడాది కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ విధించిన రోజును స్మరించుకుంటున్నారు, సభలు సమావేశాలు పెడుతున్నారు. 45 సంవత్సరాలుగా జరుగుతుంది. అధికారికంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఏ ప్రభుత్వ పాలనలో ఉండే తీర్మానాలు కానీ లేకపోతే గజెట్ నోటిఫికేషన్ రావడం అనేది జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం బీజేపీ ఇచ్చింది. అది కూడా బీజేపీ ఆలస్యం చేసిందని నేను చెప్పను. ఎందుకంటే ఒక విద్యార్థిగా నేను ఒక కార్యాలయంలోకి ఆ రోజు నేను వెళ్ళి ఒక 5 నిమిషాలు నేను అక్కడే ఉండింటే ఆల్రెడీ అక్కడ దొరికిన వాళ్ళు నన్ను కూడా ఎమర్జెన్సీ కింద లోపలేసి ఉండేవాళ్ళు. నాకేం సంబంధం లేదు, అసలు రాజకీయాలతో సంబంధం లేదు, చదువుకుంటున్నాను. జస్ట్ అక్కడ ఫ్రెండ్ని కలుద్దామని పోయాను. ఎందుకో నా అదృష్టం బాగుంది. ఆ రోజు ఆడ మాట్లాడేసి తొందరగా బయటకు వచ్చాను. ఒక పర్లాంగ దూరం కూడా రాలేదు, పోలీసు రైడ్ చేశారు, పట్టుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళని. నేను ఉంటే నన్ను పట్టుకుందరు, నన్ను కూడా తోచేసిండు. అంటే ఇదే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకా మనం ఎమర్జెన్సీని సమర్థిస్తే కనుక తప్పిది. ఏ రాజకీయ పార్టీలు సమర్థించడానికి అవకాశమే లేదు. ఆ ఎమర్జెన్సీ దాన్ని స్మరించుకోవాల్సిందే ప్రతి ఏడాది కూడా. అంత దారుణంగా వ్యవహరించింది ఆమె అప్పట్లో. ఎందుకు రాజకీయ పార్టీలని, కొత్త పార్టీలని పుట్టుకొచ్చి వాళ్ళ ఆ రోజు కూడా కమ్యూనిస్టులు బలంగా ఉండేవాళ్ళు ఆనాడు. కాంగ్రెస్ తర్వాత లెఫ్టిస్ట్లే కదా ఉండింది, రాష్ట్రాల్లో పవర్లలో ఉన్నారు, ఊరు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు, మంచి సిద్ధాంతపరంగా పార్టీలు నడిచాయి. కానీ బలహీన పడిపోయాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విధానాలే కదా అవినీతి, అక్రమాలు, దాని కంటిన్యూ ప్రాసెస్ ఏం జరుగుతుందో దేశాన్ని పరిపాలిస్తూ ఈ రోజుకి కూడా ఇంకా మనము ఇన్ని స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనము బార్డర్లో తీవ్రవాదులను ఎదుర్కొంటున్నాము, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. చెప్పండి, ఏ రాజకీయ పార్టీ దీనికి సమాధానం చెప్తుంది? అంతర్గత భద్రత గురించి కానీ విదేశీ శక్తుల యొక్క కుట్రలు కానీ జరుగుతున్నాయా?
ఆగిపోయాయా? ఆగిపోలేదే మరి, జరుగుతూనే ఉన్నాయి కదా ఈనాటికి కూడా. దీనికి అంతా బాధ్యులు ఎవరు? దేశాన్ని విడగొట్టింది ఎవరు? విడిపోయిన తర్వాత ఎందుకు శాంతి భద్రతను కాపాడలేకపోయాయి? ఎందుకు దేశ భద్రతను ప్రధానంగా తీసుకోకుండా వ్యవహరించాయి? మనం ఇవన్నీ చర్చుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రకటించింది అనేదాన్ని మనం విమర్శ చేస్తే చేయొచ్చు, కానీ దానికి నోట్ల రద్దుకు సంబంధం ఏముందండి? నోట్ల రద్దు అనేది ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. అనేక కారణాలు దానికి ఉన్నాయి. దానివల్ల ఎవరేం నష్టపోయారు? ఇంకా పేద వర్గాలు, ఉన్నత వర్గాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బ్యాంకులు పోయి కమిషన్లు తీసుకొని ఇంకా వాళ్ళకి అంతో ఇంతో లాభపడ్డారు. వాళ్ళు ఎవరు, ఏ పేద వర్గాలు ఏం నష్టపోలేదు. అయ్యా మా డబ్బులు తీసుకుని బ్యాంకు పోయి నువ్వు మార్చుకొని రాపో అని పంపిస్తే వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇచ్చారు. మార్చుకొచ్చినందుకు ఎవరు నష్టపోయారు ఇక్కడ? దానివల్ల ఎవ్వరూ నష్టపోలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏమి చిన్నభిన్నం కాలేదు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ మనం 5వ స్థానంలోకి వెళ్ళిపోయాము. అందువల్ల ఏమి ఇక్కడ దానికి కంపారిజన్, సరే రాజకీయ పార్టీలకు ఏదో ఒక అవకాశం దొరికింది, నేను దాన్ని అడ్డం పెడతాను, ఆయన దివస్ అన్నాడు నేను ఈ దివస్ అంటాను అంటే మనం ఏం చేయలేము. ఎవరి విమర్శలు వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఎందుకు అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రకటించారు? మరి అదే రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే ఎన్నికల ముందు సంపూర్ణ మెజారిటీ ఉన్నా కూడా దాన్ని ప్రకటించలేదు. దాన్ని ఓవర్ యాక్షన్ ఎందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ? రాజ్యాంగాన్ని పుస్తకం పట్టుకొని పార్లమెంటులో మాట్లాడము, మాటికి అది చూపించడము అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని వ్యతిరేకిస్తున్నదా ఈ కేంద్ర ప్రభుత్వం? ఏమన్నా వ్యతిరేకిస్తే మనవడ సాగించగలుగుతుందా? సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? రాజ్యాంగాన్ని గౌరవించే కదా అన్ని జరుగుతున్నాయి, చట్టాలు వస్తున్నాయి, పార్లమెంట్లో డిస్కస్ చేస్తున్నారు, అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇంకా ఈడీలు, ఈ సిబిఐలు దాడులు జరుగుతున్నాయి అంటే అది కూడా రాజ్యాంగంలో భాగమే కదా అవి. ఆ సంస్థలు మూసేయాలనా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఈడీలు, ఈ సిబిఐలు ఏముండవు, జిఎస్టీలు ఏముండవు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఉండవు, దొంగ వ్యాపారాలు, జీరో వ్యాపారాలు చేసుకోండి, కోట్లు సంపాదించుకోండి అంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున పేదలకు సంక్షేమం ఎలా చూస్తావు నువ్వు? చెప్పమని బ్యాలెన్స్ చేయమని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? దాన్ని చేయలేరు, అసాధ్యం అది. ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. రైట్. ఓకే, లెట్స్ సీ వాట్ నగేష్ సేస్. వస్తాను బాజీ గారు, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. నగేష్ గారు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. వినాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే లక్ష్మణ్ గారు క్వశ్చన్స్ రేస్ చేశారు, ఆయన అబ్జర్వేషన్ చెప్పారు. ఎమర్జెన్సీ అనేది ఐఎమ్ బీయింగ్ ఏ కాంగ్రెస్ ఐ కండెమ్. ఆ యాక్ట్ కి ఈక్వల్ గా ఈ దేశ ప్రజలు ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ పనిష్ చేసిన కూడా ఉన్నాయి. ఓకే, లక్ష్మణ్ గారు ఆ రోజు ఎమర్జెన్సీకి విక్టిమ్ జస్ట్ మిస్ అయిపోయారు. సారీ సార్, ఒకవేళ అది అలా జరిగిందంటే నిజంగా అది జరగవద్దు. బట్ ఐఎమ్ ఫుల్లీ సారీ ఫర్ దట్ బీయింగ్ ఏ కాంగ్రెస్. సెకండ్, మీరు అన్నారు డిమానిటైజేషన్, సంవిధాన్ని పట్టుకొని పార్లమెంట్ లో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే డిమానిటైజేషన్ చేసిన దేశాలు ఏవి ప్రపంచంలో ఎగ్జాంపుల్ చూద్దాం. సురేష్ గారు, నేను లక్ష్మణ్ గారికే కౌంటర్ వేయట్లేదు. ఇక్కడ ప్యానలిస్ట్ ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ చేసుకోవాల్సింది డిమానిటైజేషన్ ఈ ప్రపంచంలో చేసిన దేశాలు ఏవి? ఫస్ట్ సోమాలియా, ఎర్టికా, సుడాన్, ఇవి చేశాయి డిమానిటైజేషన్. ఎందుకు చేశాయి తెలుసా? బ్లాక్ మనీ మ్యాసివ్ గా ఉండడం వల్ల, లిక్విడిటీ అంటే M1 మానిటరీ ట్రాన్సాక్షన్ అంటే ఫ్లో ఆఫ్ ది మనీ అక్రాస్ ది నేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, లిక్విడిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల, రైట్, దీని వల్ల డిమానిటైజేషన్స్ ఆ దేశాలు చేయాల్సిందే ఆ దేశాలు. ఎందుకంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, యాక్టివ్ స్టేట్స్ అంటారు, ఇవి యాక్టివ్ స్టేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అవి చేయాల్సిందే. కానీ మనం దేశంలో మనం డిమానిటైజేషన్ తీసుకొచ్చి మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, MSMEs కి మనం రీకూప్ అప్ చేసుకోగలిగామా? ఒకప్పుడు ఎన్ని ఉన్నాయి MSMEs, ఇప్పుడు మోడీ గారి పరిపాలనలో ఎన్ని ఉన్నాయి? లక్ష్మణ్ గారు ఇవన్నీ చెప్పాలి. లక్ష్మణ్ గారు, ఒక వ్యవస్థని, ఓ వ్యాపారాన్ని మనం కూలదొక్కుతున్నామంటే అక్కడున్న మినిమం MSME మినిమం 15 ఎంప్లాయీస్ తో స్టార్ట్ అవుతుంది. 15 నుంచి 300-3,000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలు కూడా నడ్డి విడిచారు వీళ్ళు డిమానిటైజేషన్ వల్ల, కొత్త నోట్లు తీసుకురావడం వల్ల. అంటే ఎంతమంది అన్ఎంప్లాయిడ్ అయ్యారు, ఎన్ని కుటుంబాలు సఫర్ అయ్యాయి.
మీరు కొంచెం సబ్జెక్ట్ ఇది ఎకనామికల్ టర్మ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వెన్ యు ఆర్ సేయింగ్ దట్ డిమానిటైజేషన్ వల్ల జరిగింది ఏంది అని మీరు అన్నారు చూడండి. ఇప్పుడు లేబర్ డైలీ వేజ్ లేబర్స్ మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వేజెస్ తీసుకొని ఇంటికి వస్తారు. ఆ వేజెస్ వచ్చాయా డిమానిటైజేషన్ టైంలో? మీరు ఒకసారి చెప్పాలి. 2 months ఆఫ్ దిస్ ప్రాసెస్ వచ్చాయా? అంటే ఓ మనిషికి రోజు సంపాదన 1200 800 నుంచి 1200 ఆయనకి చేతికి అందాయా సార్? మీరు చెప్పాలి. అది బిలినియర్స్ ఆర్ స్టాకింగ్ దేర్ మనీ. సరే మనం డిమానిటైజేషన్ చేశాము, చేసిన తర్వాత నల్లధనం మొత్తం వచ్చింది అన్నారు, జనధన్ యోజన అన్నారు, వచ్చిందా లక్ష్మణ్ గారు? మీరు ఇది వీవర్స్ కి చెప్పాలి సార్. అంటే వెరీ నైస్, యూ కెన్ సే మీరు క్రిటిసిజం చేయాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఐఎమ్ బీయింగ్ సారీ ఫర్ మీరు విక్టిమ్ అయ్యేటోళ్ళు ఎమర్జెన్సీకి. కానీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ కి ఎలాహాబాద్ కోర్టు చెప్పిన తర్వాత ఈ దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. మళ్ళీ ఇంకోటి చెప్తా, గుణపాఠం చెప్పిన తర్వాత ఈ రోజు 400 పార్ అంటున్నారు మోడీ గారు, అదైతే రాలేదు. కానీ ఆ 400 పాల్ మళ్ళీ నెక్స్ట్ టైం లో తెచ్చుకుంది ఇందిరాగాంధీ గారు. మీరు అన్నట్టు ఒక్క చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే డిఫరెంట్ పార్టీస్ కి స్కోప్ వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత. అది జనసేన డిఫరెంట్, భాజపాకి ఈవెన్ కమ్యూనిస్ట్ కూడా మంచి హోల్డ్ పెరిగింది బెంగాల్లో, కేరళలో. బట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ మీరు ఇది ఎందుకు మర్చిపోతున్నారు సార్? డిమానిటైజేషన్ ఇట్ నథింగ్ బ్రాట్ అస్ ఎనీ గుడ్. ఇన్ఫాక్ట్ మీరు చూడండి, ఇదే డిమానిటైజేషన్ తర్వాత మన ఎఫ్డిఐస్ ఎన్ని వచ్చాయి సార్ ఒక్కసారి చెప్పండి. మీరు అన్నారుగా 2000 నోట్స్ ఆర్ వెరీ గుడ్ అని. మరి బ్యాక్ తీసుకుంటే సార్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సంథింగ్ ఈస్ ఫిషీ నో సార్? మీరు చెప్పాలి వ్యూవర్స్ కి, సిటీ న్యూస్ లోనే చెప్పాలి రైట్. ఇప్పుడు సమస్య ఏంటంటే సురేష్ గారు, వెన్ వి స్పీక్ సంవిధాన్ హత్యా దివస్ అని June 25th వీళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే అబ్సల్యూట్ దే మెనీ టైమ్స్ ఇందాక అన్నారు కదా, ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా దే గాట్ ఇంక్లూడెడ్. మీరు ఇది గుటెన్బర్గ్ హిటన్బర్గ్ రిపోర్ట్ లో ఉంటుంది, న్యూయార్క్ టైమ్స్ లో మెనీ ఆర్టికల్స్ కేమ్ అవుట్. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యువర్ నేషన్ గెటింగ్ ఎన్క్రోచ్డ్ బై హిందూయిజం. రిలీజియస్ బేస్ లో ఎన్క్రోచ్ అయిపోతున్నాయి, రేషనల్ వర్డిక్ట్ రావట్లేదు, అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కోసం డిమానిటైజేషన్ చేస్తారు అన్నారు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్? నాకు అర్థం కాదు రైట్. ఇప్పుడు ఇండియన్ మానిటరీ సిస్టమ్ మీరు చూడండి, ఏది మన ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారి రూలింగ్ లో ఉన్నప్పుడు బ్లాక్ మనీ ఉంది. వి బాట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటే వీఆర్ థింకింగ్ దట్ ఈ ఏది బ్లాక్ మనీని కటెన్ చేయలేము, ఆ బ్లాక్ మనీ అయితే గ్రో అవుతుంది. బట్ వి బ్రాట్ ఎ డిఫరెంట్ రిఫార్మ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జిఎస్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ అంటే డిస్టార్టెడ్ మనీ ఎక్కువ ఉంది, దానికి ఛానలైజ్ చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి ట్రై చేసింది. కానీ ఎప్పుడు డిమానిటైజేషన్ చేయలేదే, మోడీ గారు వచ్చి డిమానిటైజేషన్ చేశారు. అది మంచిదా? మీరు సరే అవన్నీ పక్కన పెట్టే టు ద టాపిక్. ఇప్పుడు సంవిధాన్ హత్యా దివస్ అన్నారు సార్ హోమ్ మినిస్టర్ గారు. సంవిధాన్ హత్యా దివస్ అయితే హత్యపడ్డ సంవిధాన్ని బేస్ చేసుకుని ఇంతవరకు వీళ్ళు పరిపాలించేదా? మనం ఆ వర్డ్ యూజ్ చేయవచ్చు సార్. వీఆర్ లివింగ్ ఇన్ ఏ కంప్లీట్ రిలయబుల్ యాక్టివ్ కాన్స్టిట్యూషన్. In fact, I condemn that statement, Samvidhan Hatya Divas. What does it sound? It sounds so absurd. The confidence of the people, ప్రజల పట్ల ఉన్న కాన్స్టిట్యూషన్ పట్ల ఉన్న రెస్పెక్ట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఈజ్ యాక్టివ్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. మీరు అంటున్న సుప్రీం కోర్టు, పార్లమెంటు కాన్స్టిట్యూషన్ ని జరిపేస్తే ఏం ఉండవు సార్, ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఉండదు. ఇన్ఫాక్ట్ పార్లమెంట్ ని తీసేసినా ఆ కాన్స్టిట్యూషన్ ఉంటే దేశం కెన్ రన్. So you have to understand the other side. నగేష్ గారు రైట్, ఓకే. నెక్స్ట్ దివస్ అది ఇది కూడా నాకు బ్రీఫ్ గా చెప్పాలి, మనకి ఎక్కువ టైం లేదు. ఐ హావ్ టు టేక్ 2 other guests యాజ్ వెల్, ఎందుకంటే సమయం. నేనేమంటున్నా అంటే స్ట్రైట్ క్వశ్చన్, ఇన్స్టెడ్ ఆఫ్ బీజేపీ ముక్త్ దివస్, వై డిడ్ యూ యూజ్ పర్టికులర్లీ మోదీ ముక్త్ దివస్ June 4th వచ్చినటువంటి నేషనల్ వైడ్ రిజల్ట్స్ ద్వారా? మాకు మహాత్మా గాంధీ అంటారు, నెవర్ హేట్ ఎ పర్సన్, యూ కెన్ హేట్ హిస్ యాక్షన్. రైట్ హియర్ మోడీ చేపట్టే పనుల వల్ల నేను బయలాజికల్ కాదు, దేవుడు బయట నాకు నేను హర్ సాల్ 2 crore నౌకరీ దూంగా, అగ్ని వీర్ అని మన యూతను దగా చేయడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, ఎవరో అబద్ధాలు అసత్యాలు పలుకుతున్నారు. చెప్పనీచ్ కా సీనా, మోడీ హై తో ముందుకి వికసిత్ భారత్ అన్ని ఎవరో మీకు హాలోజినేషన్ చేస్తున్నారు.
ఎవరో ఫస్ట్ మీరు హిందువులు గొప్పగా మీ చరిత్ర చూపుతారు, అబ్సల్యూట్లీ రైట్, గొప్పగానే ఉంది మన చరిత్ర, కానీ మళ్ళీ ఎంతలో పాయిజనస్ థాట్ చేస్తారు, హిందూ ఖత్రే మే హై. What is necessary? Point So what taken. I am trying to Nagesh say garu. you, అసత్యాలు పలికే ఎవరైనా సరే, ఈ ప్యానలిస్ట్ లో అయినా సరే, అది పార్లమెంట్ లో అయినా సరే, we have to condemn it. అందుకోసం మోడీ ముక్తి దివస్ అంటారు. Right, okay. We are not hating BJP. Right, okay. Baji garu, it's your turn now. సార్ ఒకసారి ఆడియో చెక్ చేయరు, మీరు ఆడియో మ్యూట్లోకి వెళ్ళినట్టుంది. యా సురేష్ గారు, యా ప్లీజ్. నేను 2 అంశాల మీద మాట్లాడతానండి. వారు పొలిటికల్ గా కొంచెం అనలైజ్ చేసేటట్టు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ కాబట్టి హ్యావ్ టు రీడ్ అండ్ అబ్జర్వ్ ద ప్రీవియస్ థింగ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, వాట్ ద కాంగ్రెస్ పార్టీ హ్యాస్ డన్ ఫర్ ద నేషన్. అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రాజ్యాంగము అనే దాన్ని ఇవాళ సంవిధానంలో మేము చేశామని చెప్పేదానికన్నా ముందు పుస్తకం చూపించేటువంటి కాంగ్రెస్ పార్టీ మహానుభావులందరూ కూడా ఆ రాజ్యాంగాన్ని ఎలా దుర్వినియోగం చేశారనే దాని మీద భారతీయ జనతా పార్టీ కాదు, ఈ దేశంలో ఏ మాత్రం హిస్టారికల్ ఐడియాలజీ ఉన్న ప్రతి వాళ్ళు కూడా చెప్తారండి. ఎందుకు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చారు, ఆనాడు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఎందుకు అడ్డం తిరిగారు, వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు లాంటి వాళ్ళు ఎందుకు చేశారు అనేది చారిత్రక నేపథ్యం. కానీ అది దేశంలో ఒక మాయని మచ్చగా మిగిలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము క్షమాపణ చెప్పిన తర్వాత పతాక దాన్ని ఎందుకు ఎత్తారని బాధపడ్డారు. ఇలా క్షమాపణల పర్వంలో కాంగ్రెస్ పార్టీ సిక్కులకు కూడా క్షమాపణ చెప్పింది. ఖలిస్తాన్ లో బింద్రన్ వాళ్ళని పుట్టించింది, దాన్ని పెంచింది, అమృత్సర్ల మీద గుళ్ల వర్షం కురిపించింది, ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది, దానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పింది. ఓస కోత 1000 మంది సిక్కులను కూడా కోసింది. ఇది మనకు తెలిసినటువంటి సత్యమే, ఎత్తొద్దంటే కుదరదు, భారతదేశ చరిత్ర అది. రెండోది ఏంటంటే ఎల్టీటీని వాళ్లే పెంచారు, వాళ్లే సంప్రదింపులు చేశారు. వేలుపిల్లేని ప్రభాకర్ చేతిలో ఏం జరిగిందో అది కూడా మనకు తెలుసు, ఇట్స్ ఈజ్ ఆల్సో హిస్టరీ. కానీ రాజ్యాంగం విషయాలకు వచ్చేసరికి రాజ్యాంగ ప్రధాన కర్తగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 సార్లు పార్లమెంట్కి వెళ్లకుండా ఎందుకు ఓడించారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. వాళ్ళని అవమానించినటువంటి రాజ్యాంగం ప్రకారం గౌరవించేటువంటి వాళ్ళైతే ఆర్టికల్ 48 తీసుకొచ్చి దాంట్లో సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఎందుకు జొప్పించిందో, ఇందిరాగాంధీ గారు ఆ సాహసం ఎందుకు చేసిందో, 36, 38 ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేసిందో వాళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అదే విధంగా ఆర్టికల్స్ మార్చడం అనేది విషయం పక్కన పెడితే 75 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారండి. 95 సార్లు ఆవిడ హయాంలో దాదాపుగా 95 సార్లు ఆర్టికల్ 360 ప్రయోగించి రాష్ట్రాలను రద్దు చేశారండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి కానివ్వండి, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, అక్కడ నచ్చకపోతే వాడు మళ్ళీ రాష్ట్రంలో దిగేసరికి ముఖ్యమంత్రి పదవి రద్దయి రాజ్యాంగాన్ని రద్దు చేసి రాష్ట్రపతి అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన సరళి కూడా కొత్తగా రాజకీయాలు వచ్చేవాళ్ళు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. లేని పక్షంలో ఏమవుతుందంటే ఇప్పుడు మణిపూర్ ఇష్యూ ఉందండి. 2022 ఆగస్టు 10న పార్లమెంట్ లో దాని మీద తీర్మానం బలపరీక్ష జరిగింది. బలపరీక్ష జరిగినప్పుడు దాదాపు అక్కడ 3 రోజుల పాటు 18 గంటల పాటు జరిగినటువంటి చర్చలో 58 మంది అధికార విపక్ష సభ్యులు మాట్లాడితే ప్రధానమంత్రి దాదాపు 2 గంటల 13 నిమిషాలు దాని మీద మాట్లాడడం జరిగిందండి. మరి ఆ బల పరీక్షలో వీగిపోయిన తర్వాత చేతగానప్పుడు ఎక్కడైతే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేసి చేతగాకుండా పోయిన పరిస్థితి వచ్చిన తర్వాత ఈ రోజున ఇవాళ దాని గురించి మాట్లాడినప్పుడు చెప్పాల్సిన అంశాలండి. 1993లో పివి నరసింహరావు గారి హయాంలో మైథిలికి కుకిలికి జరిగితే వినండి మీరు సురేష్ గారు ఒకటి అయితే ఇక్కడ ఒకటే బాజీ గారు మైథిల్ కుకీల్ మధ్యలో సురేష్ గారు 700 మంది చనిపోయారు పివి నరసింహరావు గారి హయాంలో. 2004లో మన్మోహన్ సింగ్ గారి హయాంలో 1700 మంది ఎన్కౌంటర్ చేయబడ్డారండి మణిపూర్ లో. ఎన్ని పాపం గతం తెలియక ఏదో పాపం వచ్చి పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో చేసేటువంటి పాపాలు ఏవైతే ఆ పాపాలు బయటకు వస్తుంది. రాజ్యాంగాన్ని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇందాక ఇంకో మాట చెప్పారు, వారు ఇంకో మాట్లాడారండి. ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఇన్ ఇండియా ఏదైతే వాజ్పేయి గారు వచ్చే నాటికి 16% ఉన్నటువంటి ఎన్పిఆర్ ఉండేయండి. దాన్ని ఆయన హయాంలో 7.8% చేస్తే
మళ్ళీ ఎన్పిఎల్ ని ఆ కాంగ్రెస్ పార్టీ హయాం యూపీఏలో 12.8% చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎఫ్డిఏలు ఉన్నాయా అని అడుగుతున్నారు ఆయన. ఎంతో ఎఫ్డిఏలు ఉన్నాయి మోడీ గారి హయాంలో. ఇక్కడ ఒక మాట చెప్పాను, 2013 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ హయాంలో $256 మిలియన్ ఏదైతే $1 బిలియన్ ఉన్నటువంటి ఎఫ్డిఏలు ఏదైతే ఉన్నాయో ఇవాళ $600 మిలియన్ ఎఫ్డిఏలు ఉన్నటువంటి పరిస్థితి అండి. దేశంలో కరోనా విపత్తు వచ్చిన తర్వాత ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు మొత్తం కూడా నానా బాధలకు గురై వాళ్ళ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి వస్తే మనం పక్కన ఉన్నటువంటి దేశాలను ఆదుకుంటూ భారతదేశాన్ని ఈ రోజు కూడా చితకకుండా ఆర్థికంగా నిలబెట్టినటువంటి ఘనత ఎక్కడో 11వ స్థానంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అక్కడ నుంచి 5వ స్థానంలో తీసుకొచ్చినటువంటి భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకంటే అధికారం కావాలి. పాపం వాళ్ళ కష్టం మామూలుది కాదండి. వాళ్ళ కష్టం ఎంత మామూలుది కాదంటే నేను చెప్తా ఉన్నాను. దాదాపు 1984లో 2 సీట్ల భారతీయ జనతా పార్టీ మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత 242 సీట్లు అయిందండి. 415 సీట్ల కాంగ్రెస్ పార్టీ ఆ 100 దాటకుండా కింద పైన పడి ఏ పార్టీలు అయితే వాళ్ళు తమిళనాడు చెప్తున్నారండి. వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా పుట్టారు? తమిళనాడులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టారు. టీఎంసీ ఎవరు వ్యతిరేకంగా పుట్టిందండి? వీళ్ళకి వ్యతిరేకంగా పుట్టింది. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా వచ్చారండి? వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చారు. ఇవాళ ఢిల్లీలో ఎవరు తంతే బయటకు వచ్చి పడ్డారండి? కాంగ్రెస్ పార్టీ, ఆపు పార్టీ తంతే బయటకు వచ్చి పడ్డారండి. ఇవాళ ఆపుతో కలవాలా, కాంగ్రెస్ తో, టీఎంసీతో కలవాలా, కమ్యూనిస్టులతో కలవాలా, ఆఖరికి డిఎంకేతో కలవాలా? ఎవరైతే వీళ్ళ వ్యతిరేకంగా పార్టీలు పుట్టాయో పెరిగాయో వాళ్ళతో కలిసి పాపం కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రయత్నం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా గానీ అధికారంలోకి రావటం అనేది ఎక్కువ సమయం లేదు. సురేష్ గారు మీరు చాలా మంచి అంశాలు చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. కానీ ఏదైతే వ్యతిరేకంగా పుట్టాయో ఆ పార్టీలు మీ నెత్తిన పాలు పోసే అనుకోవాలంటే బీజేపీ పెరగడానికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఒక్క నిమిషం మీరు అన్ని కాదు. ఫస్ట్ మీరు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి క్షమాపణలు చెప్పింది అన్నారు. ఎస్, తప్పే ఉంది. క్షమాపణలు చెప్పడం తప్పు కాదు కదా, తప్పు. కానీ బీజేపీ ఒక్క సందర్భంలో అయినా కానీ క్షమాపణ చెప్పిన సందర్భం ఉందా? ఒక్క అంశంలో అయినా కానీ క్షమాపణ చెప్పిన సందర్భం ఉందా? లేదు కదా. కాబట్టి వదిలేద్దాం, ప్రజలు తెలుసుకుంటారు. ఇందాట సురేష్ గారు ఒక మాట చెప్తున్నాను. ఒక మాట ఏంటంటే ఇందాట వారు మారుతి వరప్రసాద్ గారు చెప్పారు, చూసారా? 700 మంది రైతులు చనిపోయారు, తర్వాత ప్రధానమంత్రి క్షమాపణ చెప్పారని. వారందరికీ కూడా వారికి తెలిసినటువంటి విషయమే. కమ్యూనిస్ట్ పార్టీలు వారు అనుభవనటువంటి వ్యక్తి. విశాఖ ఉద్యమంలో దాదాపు 32 మంది ప్రజల్ని కాల్చి చంపినటువంటి విశాఖ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. జయాంధ్ర ఉద్యమం 1972లో 400 మందిని తుపాకీ గుళ్ళకి కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ 1969లో తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 369 మందిని, ఆ తర్వాత మళ్ళీ విడదీసినటువంటి రాష్ట్రానికి కోసం 2014 తెలంగాణ ఆవిర్భావానికి దాదాపు 1100 మందిని బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి సిగ్గుపడినటువంటి వామపక్ష సోదరులు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎక్కడో మోడీ గారి దగ్గర రైతులు చనిపోయారని చెప్పడానికి వాళ్ళు బాధపడుతున్నారంటే పాపం వాళ్ళు చెప్పాలండి. వాళ్ళు ఎందుకంటే చనిపోయారు కాబట్టి ఆ చరిత్ర నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చరిత్రను మర్చిపోతారేమో అని అలాగని చెప్పేసి బీజేపీతో కలిసే అవకాశం లేదు, బీజేపీని పెంచే ప్రయత్నం కూడా వాళ్ళు చేసే అవకాశం లేదు. ఎందుకంటే మీరే తెలుసు కదా, మీరే అన్నారు వాళ్ళు లెఫ్ట్ అయితే మీరు కంప్లీట్ రైట్, ఫార్ రైట్ ఫార్ లెఫ్ట్. కనీసం మధ్యలో ఉన్నటువంటి మధ్యస్థంగా ఉన్న పార్టీలతో కలిసి పనిచేయగలరు. కానీ వాళ్ళు మంది 100,000 మంది కార్యకర్తల బలిదానాలు, తుపాకీళ్ళకి చచ్చిపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరినీ ఒక్క సీటు కోసం తాకట్టు పెట్టారు. తెలంగాణలో ఒక్క సీటు కోసం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక్క సీటు కోసం తాకట్టు పెట్టారు. ఆ సిపిఎం కొంచెం పాపం సిగ్గుంది కాబట్టి దూరంగా ఉంది. సిపిఐకి అసలు లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ పోరాటం ఆరాటం అంతా చూసాము, అది జరిగినటువంటి పరిస్థితి. అంటే నేనే అవమానించలేదు. ఒక రాజకీయ బాజీ గారు మీరు అవకాశం దొరికింది కదా, లేదంటే మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి బుల్డోజ్ చేయకండి. నేనేమన్నా అంటే అక్కడ వాళ్ళ త్యాగాలనేమి పణంగా పెట్టడం కాదు. ఒక్క సీటు వల్ల ఏం వరకుద్ది చెప్పండి సార్. మీరు మరీ చెబుతారు ఒక్క సీటు వల్ల ఏమైనా పార్టీ సీటు కోసం పాపం అక్కడ తిరిగి రేవంత్ రెడ్డి చుట్టూతో కూర్చొని 4-5 కూర్చొని పాపం మాట్లాడుకొని ఒక సీటు తెచ్చుకొని మాకు సీట్ వచ్చింది. అది అక్కడ సీటు కాదు, మిమ్మల్ని దూరం పెట్టడం అనేది వాళ్ళ యొక్క ధ్యేయం. మిమ్మల్ని దూరం ఎవరిని దూరం? మీకు ప్రశ్న డైరెక్ట్ గా అడుగుతున్నాను సురేష్ గారు. యూపీఏ 1లో 2లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపారండి. 2లో వాళ్లే విత్డ్రా అయ్యారండి. ప్రపంచ బ్యాంకు
మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా మాట వింటుంది, ప్రపంచ బ్యాంకు షరతులు లోబడి కాంగ్రెస్ నడుస్తుంది, మేము విత్డ్రా అయిపోతున్నాం అని చెప్పని అవును. బలపరిశ పెట్టారండి వాళ్ళు. బలపరిశ పెడితే ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 3 ఎంపీలను ఇక్కడ కొనుక్కొని వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారండి కాంగ్రెస్ పార్టీ. బలపరిశకి వెళ్ళినటువంటి వామపక్షాలు బలి పశువులైపోయి ప్రజల మధ్య అవహేళనకు గురై బయటకు వచ్చేశారు. మేము చేసింది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బలపరీక్షలో ఏమాత్రం అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీని బలపరీక్షలో బలంగా సమర్థించిన వాళ్ళు ఆ విషయం మీద బయటకు వచ్చిన తర్వాత బలహీనులై ప్రజల మధ్యకి వెళ్ళాక ఇటు కాంగ్రెస్ పార్టీ లేక అటు వచ్చేటువంటి ఆనాడే కలిసి ఉండమని అవకాశం ఇస్తే ఈ దేశ ప్రజల కోసం సమిధులైపోతున్నారు వాళ్ళు కాదు రేపు తెలుసుకుంటారు. ఒక్క నిమిషం, అదొకటే కాదు అమెరికా నేతృత్వంలో అణు విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా బయటకు వచ్చారు. కాబట్టి ఎందుకు బయటకు వచ్చారు? వాళ్ళ స్వార్థం కోసం బయటకు వచ్చారా? ఈ దేశ ప్రయోజనాల కోసం బయటకు వచ్చారు. అఫ్ కోర్స్ ప్రజలు అర్థం చేసుకోపోతున్నారు. మీరు అన్నది కరెక్టే. దానివల్ల ఇంకా వీక్ అయ్యారు, ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఫెయిల్ అయ్యారేమో. రైట్, చూద్దాం. నేపథ్యం ఒకటి చెప్తానండి. వీళ్ళకి పడని రోజుల్లో పాపం శాంతి దూత మీరు సిద్ధాంతాలు చైనా ఈ దేశం మీదకి దాడి చేస్తే వామపక్ష నాయకులు జెండాలు పట్టుకుని ఎగిరారు. ఈ దేశం కమ్యూనిస్టుల పార్టీ అవుతుంది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తుందని చెప్పని. చైనా ఆక్రమించుకోగా ఆనాడు చేతగానటువంటి ప్రధానమంత్రి నెహ్రూ రేడియోలో మాట్లాడతా చేతులు ఎత్తేసి దేశం నేను కాపాడలేను, అయిపోయింది దీని పని, అది చైనాకి అప్పచెబుతున్నా అని చెప్పినటువంటి సంఘటన కమ్యూనిస్ట్ నాయకులు గుర్తుంది. అందులో ఖచ్చితంగా వారికి గుర్తుంటుందండి. సరే, మరి ఆ అంశాల్లోకి వెళ్ళొద్దు. మళ్ళీ ఇప్పుడన్నా మాట్లాడుకుందాం, మనకి ఎక్కువ సమయం లేదు. మారుతి ప్రసాద్ గారు, మీతో కంక్లూడ్ చేస్తాను ప్లీజ్. హలో, మాట్లాడండి సార్. ఒక 2 minutes, 2 or 3 minutes. 2 minutes సార్. ఏం లేదు, చాలా విషయాలు బాజీ గారు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు వచ్చినాయి. చాలా చైనా వారు 61, 62లో వారు సంగతి ఇవన్నీ వచ్చినాయి. ఆ వారు ఎందుకు వచ్చింది, దాన్ని ఎవరు సమర్థించారు, ఎవరు సమర్థించలేదు, ఇవన్నీ పక్కన పెట్టి దానికోసం అయితే 1 గంట మళ్ళా చర్చలోకి వెళ్లాల్సి వస్తుంది. చాలా అందువల్ల దాని జోలికి వెళ్ళటం లేదు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఆనాడు జనసంఘంగా ఉన్నటువంటి పార్టీ అది. అప్పుడు తర్వాత కాలంలో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు అవసరమైనటువంటి విధానాల మీద పోరాటాలు చేయరు. వాళ్ళు ఏదో దేవుడు, దైవము, లేకపోతే గుళ్ళు, బళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆ మతం మీద ప్రచారం చేసుకుంటూ వస్తున్న వాళ్ళకి ఈ దేశంలో బాజీ గారికి బాగా ప్రధానంగా తెలుసు. 2002లో గుజరాత్ లో మారణకాండ, ఎన్ని వేల మందిని వీళ్ళు పట్టపగలు అర్ధరాత్రి అనకుండా మహిళల్ని, శిశువుల్ని, ప్రజల్ని, 3 మైనారిటీ ప్రజల్ని హత్యాకాండ, మామూలు కాదు జరిగిన హత్యాకాండ. 1 వారం రోజుల పాటు దుర్మార్గమైన హత్యాకాండ జరిగితే ఆ హత్యాకాండ ఇలా జరుగుతుందని ఉన్నటువంటి అధికారులు చెప్తే ఆ అధికారులని సస్పెండ్ చేసి, అయ్యా ఇలా దుర్మార్గంగా చంపేస్తున్నారు, ఒక ఎంపీ ఇంట్లోకి జరపడ్డారు, 8 మందిని తగలబెడుతున్నారు అని చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ చెప్పినటువంటి అధికారిని ఇప్పుడు జైల్లో ఉంచారు. ఇప్పటికి కూడా జైల్లో ఉన్నాడు ఆయన. అందువల్ల భారతీయ జనతా పార్టీకి మతం అనేటువంటి పేరుతోటి ఈ దేశంలో వాళ్ళు చేసిన మారణకాండ ఎవరైనా మేము కమ్యూనిస్టులుగా కాంగ్రెస్ చేసిన అది ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించాం. కొంతకాలం సమర్థించి ఉండొచ్చు. అది 20 అంశాల 20 సూత్రాల ప్రణాళికని మంచిగా ఉంది, ప్రజలకు భూములు పంచుతున్నారని మేము మంచిగా చెప్పాం. కానీ ఆమె చేసిన ఎమర్జెన్సీని వ్యతిరేకించాం. అలాగే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కమ్యూనిస్టులుగా మేము వ్యతిరేకించాం. కానీ ఈ దేశంలో ప్రమాదకరంగా తయారవుతున్నటువంటి బీజేపీని ఓడించడం కోసం మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నమాట వాస్తవం. అది ఆ సమయానికి అనుకూలంగా తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పార్లమెంట్ లో పట్టపగలే రాజ్యాంగాన్ని ఎవరు హత్య చేస్తున్నారో చూస్తా ఉన్నాం. కనీసం చర్చలు లేకుండా బిల్లులు ఏ విధంగా పాస్ చేసుకుంటా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా దూరం పోవాలా.
ఎవరైతే మహాత్మా గాంధీని చంపాడో ఆయన్ని పొగుడుతూ ఆయన ఫోటోకి దండలేస్తున్నటువంటి మహాత్ములు ఈ దేశంలో మరి మేము మనగాళ్ళం మంచివాళ్ళం అని చాలా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటే ప్రజలంతా కూడా చూస్తానే ఉన్నారు. సరే ఏదైనా కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు లేకపోతే ఒక ఏకపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా బలంగా లేకపోవటాన ఈ యొక్క పరిస్థితులు, ఈ పరిణామాలు ఇవాళ బీజేపీ ఈ దేశంలో 10 సంవత్సరాలు మళ్ళా 3వసారి కూడా అధికారంలోకి రావడానికి గల కారణాలు ఈ దేశంలో ప్రతిపక్షాలు బలంగా లేకపోవటమే అనేది నేను భావిస్తా ఉన్నా. అట్లాగే దేశంలో అనేకమైనటువంటి అరాచకాలు, ఇక గోవు పేరు మీద జరుగుతున్న హత్యలు కావచ్చు, మతాల పేరు మీద జరుగుతున్న హత్యలు కావచ్చు, చర్చిలు కూలగొట్టచ్చు, మసీదుల మీద దాడులు చేయొచ్చు, లేకపోతే మణిపూర్ లో జరిగినటువంటి సంఘటనలు చూసాం. వీటి మీద కనీసం నోరు పెదవి విప్పి మాట్లాడమంటే కూడా మాట్లాడలేనటువంటి మన ప్రధానమంత్రి గారిని చూసాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఈ డిబేట్లలో కొత్తగా వచ్చాను, ఇంతవరకు నేను డిబేట్స్ లో పాల్గొనలేదు. కానీ ఈ విషయాలు బాజీ గారు చెప్పిన మాటలు వింటే చాలా బాధాకరం. మన కాంగ్రెస్ హయాంలో జరిగిన మాట వాస్తవం, దాన్ని వ్యతిరేకించామని చెప్తా ఉన్నాం. ఒక బలమైనటువంటి భూతాన్ని ఓడించడం కోసం బలహీనలతో నలుగురిని కలుపుకొని పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అక్కడ అంతే, తెలంగాణలో అంతే, ఇక్కడ అంతే. బలం తగ్గిన మాట వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకు తగ్గామో ఏంటి అనేది మేము ప్రశ్నించుకుంటున్నాం. ఎప్పుడు కూడా ప్రజల కోసం మేము చాలా ఎంతో నీతి నిజాయితీతో ఇవాళ ప్రజల కోసం మా త్యాగాలు చేస్తూనే ఉన్నాం, ప్రాణాలను ఒడుగుతూనే ఉన్నాం, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడో లోపం ఉంది, అవి మేము సరి చేసుకుంటాం, దాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈ దేశంలో మత ఉన్మాదం, మత మారణకాండలు పోవాలి, లౌకిక రాజ్యాంగం రావాలి, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. దానికి కమ్యూనిస్టులుగా మేము అది ఆ పార్టీ ఎంత బలమైన పార్టీ అయినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఇతర లౌకికవాద పార్టీలను కలుపుకొని పోరాటాలకు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, మీరు కొత్తగా డిబేట్లో అంటున్నారు కానీ మీరు చాలా బాగానే అన్ని అంశాలని టచ్ చేశారు. వి వెల్కమ్ ఇట్. అండ్ అంతేకాదు అందరూ కూడా ప్యానలిస్టులు అందరూ కూడా చాలా స్పోర్టివ్గా, చాలా హుందాగా డిబేట్ నడిపారు. థ్యాంక్స్ ఫర్ దట్ కార్డియల్ అట్మాస్ఫియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.